సరే సరే పెట్టి ఫోన్ పెట్టి దోస్త్ వచ్చింది. ఏమైందిరా? ఏం చెప్పాలి మామ, ఈ సినిమా వల్ల అనాలే. టీవీలో బిచ్చగాడని సినిమా వేసిరంట. నా లైఫ్ బద్నామం చేస్తుండు మా నాయన. బీటెక్ చదివినరా, అడుక్కు తినమంటాడు రా. ఇలా పైసలు వచ్చినాయంట ఆ సినిమాలో. ఫాలో అయ్యమంటాడు. మా నాన్న 2 ఇడ్లు కొని పెడతా అని చెప్పాడు. ఎందుకు నవ్వుతున్నావు? డైరీ బిజినెస్ చెప్పిన ఇట్లా కాదురా. మా నాయనేమో పైసలు పంపిస్తలేడు, ముందుకేమో పైసలు ఉంటలేవు. కుక్క బతికైపోయింది కాక. నాకు చాలా కష్టం మామ. ఏదో ఒకటి చేయాలిరా. 1 వీక్ టైం అడిగిన చూడు, 1 వీక్లో ఏదో ఒకటి చేయాలి మామ. యూట్యూబ్లో ప్రాంక్ వీడియోలు చేద్దాం మామ. అవలాగనివా సినిమా చూడలే నువ్వు పెళ్లి చూపులు? అందులో ఏమా ఫ్రాంక్ వీడియోలు చేసి దొరికిపోయి. అది సినిమా మామ, దొరికిపోయినరు. ఇది లైఫ్, దొరకం. చేద్దామంటావా? చేద్దాం మామ. పైసలు వస్తాయా? మామ వ్యూసే వ్యూస్, పైసలే పైసలు. కెమెరా రేటు ఉన్నదిరా మన కాడ. మరి కాన్సెప్ట్ కట్టడాయ్. దీంట్లో ఏం చేస్తావురా? ఇదంటే జనాల మీద వేస్తాం, వీడియో నిజంగా అంటించండి రా. అంటించినట్టు యాక్ట్ చేస్తాం. యాక్టింగ్. అది మనం వీడియో తీస్తాం, యూట్యూబ్లో పెడతాం. వ్యూసే వ్యూస్, డబ్బులే డబ్బులు. వర్కౌట్ అవుతుందా మామ? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చేస్తాడు పద ఇరగదిద్దాం. చూపిస్తాను పద. అమ్మాయి ఇద్దరే ఉన్నారా, వేసేద్దాం. అరే ప్రాబ్లం అవుతుంది మరి. ఏం కాదులేబే, నువ్వు వేసేయి, నేను ఇక్కడే అంతే అంటావా? సూపర్. ఇంకో ఇద్దర్రా, ఈడు ఇంకొకడు. మన వీడియో హిట్ తీసేద్దాం. రెడీయా? ఎరా పోయాడా? ఉండరా సార్, సార్ రే ఇద్దరు వస్తున్నారు, వేసేద్దాం. అరే ఇందాక ఒకటి పోయింది కదా, వదిలేసారా? ఇది కూడా ఫన్నీ బే. సరే వేసే. సార్ థ్యాంక్ యూ సార్. కెమెరా సార్, సార్ కెమెరా చూడండి సార్. అమ్మా అబ్బా ఎట్లా కొట్టుండ్రా బాబు గలీజ్ వాడు. అయ్యా నీ యూట్యూబ్ వీడియోలో మన్నుపడా ఏం చేసినావురా? మా నాయననే మంచి ఆప్షన్ ఇచ్చిన అడుక్కు తినమని, నువ్వేమో బతాన్ని తీసుకో. ఏందిరా కుంగి వగిలినాక ఏందిరా నీ పంచాయతీలు? నీ కావచ్చులు బయటికి వెళ్దాం కదా ఈసారైనా. ఎప్పుడు చూసినా మీ కజిన్స్ వస్తారు. ఈసారి రారులే. ఏ మన భాను పెళ్ళి కదా, భాను గుర్తుందా? గుర్తులేదా? అదే మా వేలు విడిచిన పెదనాన్న చిన్న చెల్లెలి కూతురు అల్లుడు మరదలు అయితే చూడు, భాను. తన పెళ్ళి, క్లోజ్ రిలేటివ్స్ కదా, అందరూ అక్కడికి వెళ్ళి ఉంటారులే. ఓ అయితే మనం బయటికి వెళ్దామా? షూర్, వెళ్ళి రెడీ అయ్యిరా. బావా ఎలా ఉన్నావు బావా? బానే ఉన్నాలే. మీరేంటి పెళ్ళికి వెళ్ళలేదా? లేదుగా. నన్ను కలిసి వెళ్దాం అనుకున్నా. లేదు మొత్తానికి బానే. ఏరా పాప చెంపు బావా. బాగా రెడీ అయింది. ఎక్కడికి వెళ్తున్నారు? టపకాయలు కొన్నావా? కొని ఉంటాడు. బాబా కొనిచ్చేస్తాడు, ఉండవే నువ్వు అడిగిన. అంటే యాక్చువల్గా మేము బయటికి వెళ్దాం అనుకున్నాం ఇద్దరం. ఓకే వెళ్దామా? సారీ. నీకు మరి మా మాట మేకలే అక్క. బాగా పెట్టవా? ఎరా బామర్ది, అమెరికా ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, నువ్వు వచ్చేసాక ఇక్కడికి. సరే కానీ నువ్వెలా ఉన్నావు?
చూస్తే తెలుస్తుంది, మంచి పర్సనాలిటీ పెంచావు. ఏమైనా తెచ్చావా మరి అమెరికా నుంచి? నీకే సరిపోవట్లేదు, మాకేం తెస్తావులే నువ్వు. అనే తినరా ఇంత తింటే డోర్ సైజు కాస్త గేట్ సైజు అది వచ్చింది సైలెంట్. అలా అనిపించిందా నీకు? తినరా ఏంటా తినడం లేదు ఇట్లా పెడితే గుండె దొరలా తయారవుతాడే. ఇక మేస్త్రిని పిలిపించాల్సిందే. అమ్మా కజ్జికాయ తీసుకురా అన్నిటికీ సరిపోయినట్టు లేదు. ఎప్పుడైనా పెట్టావే నాకు ఇలా? ఇంకొంచెం అమ్మ కజ్జికాయ తీసుకురా. పెట్టు పెట్టు. అత్తమ్మా కజ్జికాయ అంట. అవురా దీపాల పండుగ వస్తుంది కదరా, అవునా? పటాకులు కొంటున్నామా లేదా? కురుడే అన్న గట్లంటేంది? ఇంకా పక్క గల్లి రమేష్ గారు ఎంత పెట్టిండ్రా? అన్న వాడు పోయిన సంవత్సరం 1000 వాళ్ళ పెట్టిన 10,000 రాయి. రాసుడే అన్న, పగిలిపోవాలి పక్క నువ్వు రాయి చెప్తా రాసిన దూర ప్యాకెట్లు ఇక్కరే. ఓకే అన్న. ఫ్లవర్ ఫాట్లట్ అన్న, గింత గింత ఉండాలి, గింత పైకి లేవాలి రాయను అంతే అన్న. ఓకే ఎన్ని రాయాలన్నా? 10 రాయాలన్నా? 10 రాసాయి. రాసిన అన్న. సుమ్మని పైకి పోయి వెళ్తూ ఉన్నా రాకెట్లు అవు గవి రాయాలన్నా మనం. పెన్సిల్లు పోరగాళ్ళు మన ఇంట్లో పోరగాళ్ళు కలుస్తారు. రాయరా బాబు, అత్తమ్మ లేకుండా గుర్తవుతుంది. ఓకే రైట్. డబల్ షాట్ అని ఉంటది రా, ఈడోడు వెళ్తుంది పక్కింట్లో వెళ్తుంది. అన్న గదైతే వానికి దిమ్మ తిరగాలి. మన పక్క గలీలో పెడితే మంచిగా ఉండన్న అదేదో ఇంట్లో వెళ్తుంది రావులే. అన్నా 30 అన్న గద్ది అంత ఉండాలి, కాళ్ళని మొత్తం దద్దరిల్లిపోవాలి, టెర్రరిస్ట్ వాళ్ళు కూడా భయపడాలి. రమేష్ ఖాన్ అయితే పుంగి పగలాలి, పుంగి పగిలిపోవాలి. ఎవ్వడు నిద్ర పోవద్దు అంతే. అరే అన్న ఆనంద్ భాయ్ కాల్ చేస్తున్నాడు, ఒక నిమిషం. ఆనంద్ భాయ్ ఏడున్నావు? మంచిగున్నా. ఇక్కడ పటాకుల దగ్గర మీకు ఏమైనా కావాలనా? ఈ లిస్ట్ పంపుతావు, 30-31 ఉన్నాయి. దాని పైసలు ఎన్ని అయితే చెప్పు మొత్తం. నువ్వు పంపి, నేను చూసి చెప్తా. వాట్సాప్ చేయి. 10 నిమిషాలలో మనకి ఎంత అవుతుందో తెలుస్తుంది, పోయి కొనుకొచ్చుకుందాం అంతే. ఓకే రైట్. అత్తమ్మ పరిశాన్ చేస్తుండరా? ఏమన్నా మా కూతురికి ఏం చేసలా బాబు దివాళికి గది గీత అన్నది, ఈసారి చూడు పిచ్చెక్కిపోతుంది. అత్తాలందరికి ఇంతే అన్న. ఫోన్ వస్తుంది, మాట్లాడరా. ఆనందే. ఏమో ఆనంద్ భాయ్ చూసినావా? ఎంత అవుతుంది అన్న మరి? గంతేనా? 1,00,000 రూపాయలేనా? మా సార్ ఏమనుకుంటావు నువ్వు? డిస్కౌంట్ ఇక రాలేదు కొంచెం గించం. ఆగన్నా నువ్వు ఏం కాదు, మావాడు కట్టుకుంటాడు. డిస్కౌంట్ లేకపోయినా ఏం కాదు కానీ ఇక మన దోస్తాలు ఏమో 5,000 అన్న తగ్గి. ఇక సరేనా తీసుకో, నీదే కదా అన్నా. 1,00,000 రూపాయలట మాట్లాడినా, 5,000 డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. షాప్ అన్నాడు. షాప్ ఇస్తుండే లిస్ట్ లో ఇస్తుండారా? 30 బాంబులు రాసిన కదా, 30 ప్యాకెట్లు. ఇవన్నీ కాదు కానీ నేను పోతానా మరి సాయంత్రం? ఒక ప్యాకెట్ సుర్సురు బత్తి, ఒక ప్యాకెట్ కాదురా, ఒక ప్యాకెట్ సుర్సురు బత్తి, సరే ఒక ప్యాకెట్ మిర్చి బాంబులు కొను, పురాలు కాలుస్తారు. మనము పొద్దుమికినాక మంచిగా తిని టీవీలో కొత్త సినిమా వేస్తుర్రా, చూసి అనుకుందాం. ఇక టీవీలు మన కోసం వేస్తారు ఆ సినిమాలు, మనం చూడకుంటే ఎవడు చూస్తాడు? ఇక డిసైడ్. అత్తమ్మ ఫీల్ అవుతుంది. అత్తమ్మ పక్కన చూసేట్టు చూద్దాం అన్న. ఇక ఓకే రైట్. అందరం కలిసి ఇది రాసుడు ఫోన్ లో చెప్తా బట్టి ఇక బాగుంటది. దీపావళికి తగ్గింపు 10 గ్రాములకు 500తో 500 రూపాయలు తగ్గింపు. ప్లీజ్ బేబీ అలా పిల్లలు విను. ఈ మూడ్ సరసం ఏంది చెప్పు. దివాళీ షాపింగ్ చేద్దామా? ఆఫర్స్ ఉన్నాయంట, టీవీలో యాడ్స్ చూసాను. ఫస్ట్ ఆ టీవీ చూద్దామా అని. ప్లీజ్ కదా, సంవత్సరం మొత్తం ఉంటాయి ఆఫర్లు, తర్వాత చేద్దాం. సంవత్సరం అంతా దీపావళి ఉండదు కదా. లాజిక్. సరే చేద్దాం. ఓకే, ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. కొవ్వు రేపు వెళ్దాం అన్నాగా. ఆన్లైన్ షాపింగ్ ఉందిగా. అలా ఫిక్స్ అయ్యావా? అలానే ఫిక్స్ సరే, అయ్యా. ఏం కావాలో ఆర్డర్ చేసుకో. అమెజాన్లో ఆఫర్లు ఉంటాయి, అందులో ఏదో 1-2 కొనుక్కో. రెడ్మీ ఫోన్ అంట, ఇది కూడా తీసుకుంటాను, స్పేర్గా పడి ఉంటుంది. ఓకే పడి ఉంటుందా? తీసుకో. ఆఫర్ వస్తుంది కదా. తీసుకో. మైకిల్ కోర్స్ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటా. ఎందుకు? ఆ పక్కన ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ఆర్డర్ చేయి. బేబీ సరే తీసుకో. ఫిలిప్స్ ఎల్ఈడి టీవీ కూడా కొందాము. కొనుక్కో. ఫ్రంట్ రూమ్ లో భలే ఉంటుంది. వాషింగ్ మిషన్ కూడా చాలా
స్టిక్గా వస్తుంది. వాషింగ్ మిషన్ కూడా తీసేసుకున్నాను. 2 ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తీసుకో. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే నన్ను కూడా అమ్మేస్తావా? లేదులే. మీకు విషయం చెప్పనా, పాపం పక్కింటి బబ్లు ఉన్నాడు కదా, వాడు సైకిల్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు. మనం కొనిచ్చేద్దామా? కవ్వు ఏడి? Please like this video. షేర్ దిస్ వీడియో. Comment below. Follow us on Facebook. Lol. Okay, please. ఈ బాంబులు గింబులతోటి కాదు బాబు, బయట మస్తు రేట్లు ఉన్నాయి. దీపాలు పెట్టుకొని దీపాలు చేసుకోర్రి అంతే. హ్యాపీ దివాలి. యాజ్ ఇట్ ఈస్. ఏంద్రా కట్ చేయరా? కట్ చేయడు అయిందా? కార్డియాక్ అరెస్ట్ కొంప తీసి సంపర్క్ ఇక్కడ చేస్తున్నావు నువ్వు. నీ పిచ్చి పారాసెటమాల్ చచ్చిపోయావు, తీసుకెళ్ళు.